వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లా జమ్మలమడుగులో రీపోలింగ్. ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్. విజయనగరం ఏజెన్సీలో గిరిజనుల గోసెలు. రోడ్లు లేక ఆదివాసీల అవస్థలు. విశాఖలో గిరిజనుల హస్తకళల మహోత్సవం. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు. ఏపీ నుండి మహారాష్ట్రకి గంజాయి సరఫరా. 3 అరెస్ట్. 1240 కేజీల గంజాయి స్వాధీనం. ఫలక్నుమా హత్య కేసు నిందితులు అరెస్ట్. 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా గొరిగనూరు, ముద్దునూరు ఎంపీటీసీ స్థానాలకు జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానానికి రీపోలింగ్ ప్రారంభమైంది. సజావుగా పోలింగ్ జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. గొరిగనూరుకు సంబంధించి 7, 8 పోలింగ్ బూత్లలో పోలింగ్ జరుగుతుండగా ముద్దనూరు, కొర్రపాడుకు 1వ పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరుగుతోంది. గతంలో బ్యాలెట్ బ్యాగ్స్ తడిసిపోవడంతో ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. జమ్మలమడుగు రోడ్డుకు రాండి. అంటే మీరు దానివల్లపాడు దాటేసినారు. దాటిన తర్వాతనే వచ్చేదే ధర్మాపురం. అయిపోతా 10-11లో వెళ్తుంది నాకు తెలిసి. ధర్మాపు ఫ్యామిలీ అంతా నాకు తెలిసి జమ్మలో ఉంటారు. నాకు తెలిసి ఏం లేదు కానీ ఇక్కడనే ఉండరు. ఒకళ్ళనే వస్తారు కదా ఓట్ల హక్కు కోసం. అక్కడ ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా, ఎందరో అధికారులకు తమ గోడు విన్నవించుకున్నా అక్కడ గిరిజన ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతమైన కురుపాం మండలం నాగర కుటుంబాయి గ్రామానికి రహదారి వంతెన లేక 36 గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడ సుమారు 120 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర వస్తువులు డిపో నుంచి రేషన్ తెచ్చుకోవాలన్న సమస్యాత్మకంగా ఉంది. గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురవడంతో ఏ క్షణం ఏమవుతుందో అని ఆందోళన చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి నాగర కుటుంబానికి గ్రామానికి రహదారి వేసి వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చూడు బ్యాక్ వెళ్ళి నమస్తే. పట్టునంలా పట్టు అలాగే
బ్యాగ్లో పడుకుంటే వీటికి రా లేవు సైడ్కి. విశాఖలో గిరిజనుల హస్తకళల మహోత్సవం ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి ఆదివాసీ హస్తకళల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీల నృత్య ప్రదర్శనలు, సహజ ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ మహోత్సవం నేటి నుండి 19 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజనుల ప్రతిభకు అద్దం పట్టే రీతిలో తయారు చేసిన గృహోపకరణాలు, ఔషధ గుణాలు కలిగిన ఉత్పత్తులు, కొయ్య బొమ్మలు చూడముచ్చట గొలుపుతున్నాయి. వారి యొక్క నైపుణ్యంతో మన ముందు హస్తకళల మహోత్సవానికి ఒకే వేదిక పైన విశాఖపట్నం వేదికగా వచ్చేసి మనందరికీ కూడా వారి యొక్క ఐటీడీ యొక్క సంస్కృతి మేడం గారు వందే మాత్రం ఇలా తీసుకొచ్చేయండి లేకపోతే విద్యార్థులు. రాశక ఎందుకంటే 8 జిల్లాల నుంచి రూపొందించి తీసుకువచ్చిన హస్తకళా ఉత్పత్తులను ఒకే చోట ప్రదర్శించడం ఇంతమంది ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి. ముందుగా ప్రారంభం అయ్యేటప్పుడు ప్రోగ్రాం ముందుగా వాళ్ళ ఆహ్వానం పిలుస్తాం. వేదిక మీద పిలిచిన తర్వాత ఇది చాలా వేది దీపారాధన చేస్తాం, జ్యోతి ప్రజ్వలన. తర్వాత మాత్రమే వెంటనే మీ పిల్లల మధ్యమానం గీతంతో మొదలవుతుంది. చేయండి ప్లీజ్. పాటు నెల్లూరు జయంతి సందర్భంగా జనజీవన్ గౌరవ్ దివస్, మనము జనజాతి గౌరవ్ దివస్ని ఈరోజు చేసుకుంటున్నాము ఇక్కడ. సో విశాఖపట్నంలో ఈరోజు మన గిరిజనుల తరపు నుంచి హస్త హ్యాండీక్రాఫ్ట్స్ మేళాని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ గిరిజనుల నుంచి, మనకి ట్రైబ్స్ నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళని కమామరేట్ చేసుకుంటూ ఈరోజు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ టీఆర్ఎం నుంచి సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీలేరు నుండి మహారాష్ట్రకి గంజాయి సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాలో 3 సభ్యులని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు షైక్ హసీన్తో పాటు మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని రాచకొండ సిపి మహేష్ భాగవత్ మీడియాకి తెలిపారు. వారి నుండి 1240 కేజీల గంజాయి, 2 కార్లు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.8 కోట్లు ఉంటుందని సిపి తెలిపారు. 3 నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చేపట్టామని, మొదటగా 2016లో హైత్ నగర్లో 2000 కేజీలు దొరికిందని, తిరిగి ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో దొరికిందని సిపి చెప్పారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. हेलो హలో పక్కా మనం ప్రయత్నం చేస్తాం. ఈ భారీ ఎత్తున ఈ క్వాంటిటీ ఇది ఈ సంవత్సరం ఎంత పెద్ద క్వాంటిటీ ఈ సంవత్సరం ఫస్ట్ టైం. అది గతంలో మనము ఈవెన్ హయాత్ నగర్ పిఎస్లో 2016లో అప్పుడు కూడా 2000 కేజీ పైన అప్పుడు మనము రికవరీ చేశారు. మాత్రం ఈ సంవత్సరం ఇది మొదటిసారి ఎంత 1240 కేజీ మనకు దొరకడం. సో ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు ఈ జీరో టాలరెన్స్ ఫర్ ద డ్రగ్స్ అని. ఈ గాంజాయి అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు వాళ్ళు, తర్వాత ఇక్కడ లోకల్గా ఎక్కడైనా ఎవరు అమ్ముతున్నారు స్మాల్ క్వాంటిటీ కూడా, వాళ్ళ మీద పక్కా మనం దాడి చేస్తూ ఆ క్వాంటిటీ అన్నీ సీజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద పక్కా అది కేసెస్ మనం బుక్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. నిఘా కూడా ఉంటున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇదే పాత దందాలు మళ్ళా కంటిన్యూ చేస్తూ ఈ మన స్టేట్ కాకుండా మన స్టేట్ నుంచి వేరే రాష్ట్రానికి ఈ గాంజాయి అంతా అక్రమ రవాణా చేస్తున్నారు. సో డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ సోర్సెస్, విల్ టేక్ యాక్షన్ ఆన్ సచ్ పీపుల్. ఎవరు ఇట్లా అక్రమ రవాణా గాంజాయి చేస్తున్నారు వాళ్ళ మీద చర్య అది తప్పదు. ఈ మొత్తం ర్యాకెట్ అది వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు, ఈ వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ఈ ఎలా అంతా ఈ నడుస్తున్నాయి దాని గురించి మన డీసీపీ ఎస్ఓటి మీకు చెప్తారు. ఈ మధ్యలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా వైజాగ్లో అక్కడ అరేంజ్ చేయడం జరిగినాయి. దానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి నాతో పాటు ఐజీసీఐఎస్ఎల్ గారు కూడా ఉన్నారు. తర్వాత ఒడిశా రాష్ట్రం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఈ అన్ని రాష్ట్రాల నుంచి, తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ, అక్కడి నుంచి కూడా కొన్ని ఆఫీసర్స్ వచ్చి మొత్తం మనం ఈ ఇక్కడ కల్టివేషన్ అవుతున్నాయి దాని సంబంధి ఆ రోజు చర్చ చేసి, తర్వాత ఇది ఎలా ఆపాలా అని, ఈ సోర్స్ ఎక్కడ కల్టివేట్ చేస్తున్నారు అక్కడి నుంచి మనము ఎక్కువ అక్కడ ప్రివెంట్ చేస్తే అది మంచి అని అందరికీ అభిప్రాయం ఆ రోజు. సో ఒడిశా రాష్ట్రంలో అప్పుడు తెలిసిన విషయం అంతే, ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ దాదాపు 25,000 ఏకర్ అక్కడ కల్టివేషన్ అని, ఇక్కడ మన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అక్కడ 6,000 అది ఏకర్, అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అక్కడ స్థానిక పోలీసులు హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం జరిగిన అరీఫ్ హత్య కేసులో 4 నిందితులను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. 13వ తేదీ మధ్య రాత్రి అరీఫ్ను తన ఇంటి దగ్గర అతి కిరాతకంగా హత్య చేయబడ్డాడు. 3 వ్యక్తులు ఒక ద్విచక్ర వాహనంపై వచ్చి అరీఫ్ను ఇంటి బయటకు పిలిచి గొడ్డలి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న అరీఫ్ను ఆసుపత్రికి తరలించే లోపే మార్గ మధ్యలో అరీఫ్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలో మొహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది, హత్య చేయబడడం జరిగింది. దానికి సంబంధించి 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడు
సమీ మొహియుద్దీన్ ఈయన హుసేనాలం పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. అలాగే అతని తమ్ముడు అంజాద్ మొహియుద్దీన్, తమ్ముడి స్నేహితులు మహమ్మద్ అలీ, ఆమర్ మహమ్మద్ ఖాన్ నలుగురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే ఈ చనిపోయిన ఆరిఫ్ ఈ సమీ మొహియుద్దీన్కి ఈ బావమరిది అవుతాడు. అతని భార్యకి తమ్ముడు ఆరిఫ్ మొహియుద్దీన్, సమీ మొహియుద్దీన్ భార్యకి తమ్ముడు ఆరిఫ్. ఈ మధ్య ఈ ఆరిఫ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. ఆ అమ్మాయికి తరచూ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఒక బాబాని కలిసింది. ఆ బాబా చెప్పడం ఏంటంటే, ఎవరో మీ పైన బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నారు అని ఆ బాబా చెప్పడం జరిగింది. అది నమ్మి ఇతను ఈ సమీ మొహియుద్దీన్ దగ్గరికి వచ్చి, మీ వల్లే మాకు ఇది జరిగింది, మీరే ఈ క్షుద్ర విద్యలు చేశారని చెప్పి అతను బాగా అలర్ట్ చేయడం జరిగింది. అయితే అతన్ని శాంతం చేయడానికి గురించి మళ్ళీ కొంత డబ్బులు కూడా ఇతను సమీ ఇవ్వడం జరిగింది. రాజేంద్ర నగర్లో దుండగులు వరుస దొంగలతో రెచ్చిపోతున్నారు. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసిన దుండగుడు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డాడు. బండ్లగూడ ఆర్ఎంఐసమ్మ దేవాలయం సమీపంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దుండగుడు చోరీకి యత్నించగా గస్తీలో ఉన్న పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఇన్పరాడ్తో ఏటీఎం తెరవగా అలారం మోతకు రాజేంద్ర నగర్ పోలీసులు అక్కడకు చేరుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ శివారు చందపల్లిలో ప్రమాదం సంభవించింది. ఓవర్ స్పీడ్తో వస్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. అందులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమవడంతో ప్రాణ నష్టం తప్పింది. కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. కోటివేల్పుల అండగుంటూరు జిల్లా కోటప్పకొండపై వెలిసిన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక మాసం పురస్కరించుకొని త్రికోటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అయ్యప్ప స్వాములు, శివస్వాములు, కోటయ్య స్వాములు, భవానీ స్వాములు అధిక సంఖ్యలో కొండపైకి చేరుకున్నారు. ఉచిత దర్శనం క్యూలో భక్తులు బార్లు తీరారు. ఆలయం వెనుక వైపున రావి చెట్టు వద్ద మహిళలు అధిక సంఖ్యలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించారు. త్రికోటేశ్వర స్వామి మూల విరాటకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. వేలాది మంది భక్తులు త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. विश्वधर्म
సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కోడుపుకొండ అర్చక స్వామి కోడుగావు రామకృష్ణ శర్మ. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు కార్తీక మాసం ఎంతో పుణ్యప్రదమైనది. ఈ యొక్క మాసంలో స్నానములు, వ్రతాలు, పూజలు ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇహధర్మనందు మోక్ష ప్రాప్తి కలిగి ఇహధర్మనందు అష్టైశ్వర్య భోగభాగ్య ధనకనక వస్త్రవాహనాలతో తలతూగుతూ ఆ తదనంతరం మోక్ష ప్రాప్తి కలుగుతాను మనకు శాస్త్రవచనం. కావున ఈ కార్తీక మాసం సమానమైనటువంటి మాసం లేదని మనకు శాస్త్రవచనం. ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి దీపారాధనలు, హరిహరాధనలు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి ఈ మాసం నందు ఎవరైతే పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు, కార్తీక అభిషేకాలు, వ్రతాలు ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రవచనం. అటువంటి మహత్తరమైనటువంటి ఈ కోటప్పకొండ క్షేత్రం నందు నేటి రోజున కార్తీక సోమవారం మరియు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులంతా ఉదయం నుంచి భక్తి ప్రపత్తులతో స్వామివారికి విశేషంగా అభిషేకనాడు పూజా కైంకర్యములన్నీ కూడా నిర్విఘ్నంగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రెండో రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ తెలుగు లెక్చరర్, గ్రంథాలయ స్థాపన కారకులు చెన్నారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేవాలయం ఎలాంటిదో గ్రంథాలయం కూడా మానవులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించే ఆలయమని చెన్నారెడ్డి అన్నారు. గ్రంథాలయం నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి రంగనాథ్ ఉద్యమ పోరాట ఫలితంగా గ్రంథాలయాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. బ్రిటిష్ గ్రంథాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారని, గ్రంథాలకు నెంబర్లు కూడా ఆయన కేటాయించారని చెప్పారు. మండలంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నాటకాలు రాసేటప్పుడు, ఇతర కార్యాలు రాసేటప్పుడు మూల డిక్షనరీ అంటే తెలుగులో ఏమంటాం? నిఘంటు అంటాం. నిఘంటు అప్పుడు ఉన్నారు కదా మన పురాణాల్లో. అప్పు అప్పు చెప్పేశారు గట్టిగా. ఇంకొక భరతుడు ఉన్నాడు, ఇంకో భరతుడు ఉన్నాడు. భరతనాట్య శాస్త్రం రాసినటువంటి భరతుడు ఉన్నాడు అనమాట. ఇంకొక భరతుడు ఉన్నాడు, తెలుస్తున్నాము. అట్లా డౌట్ మనం క్లియర్ చేసుకోవాలి, తెలుస్తుంది. ఎంతో మంది భరతుడు ఉన్నప్పుడు ఏ భరతుడు ఎవరు ఏమిటి అన్నటువంటి విషయం తెలుస్తారు. అలాగే నీలాగా ఇంతకంటే చిన్న 5వ తరగతిలో ఉన్నప్పుడు పల్లెల్లో చెప్పేవారు. ఒక 60 years బ్యాక్, అంటే 60 ఏళ్ళ మీరు వేరే జన్మలో ఉంటారు అని అనుకున్నాం. అది అమరం సంస్కృత నిఘంటు అంటారు. అది పూర్వం పెద్దోళ్ళు చదివేవాళ్ళు, పిల్లలకు నేర్పించేవాళ్ళు. దాన్ని నేను కూడా డిగ్రీ చదివే వరకు అమరం అని విన్నా కానీ అమరానికి గురు దానికి ఎన్ని పదాలు ఉన్నాయి అన్ని ఇక్కడ వాడతారు. స్వర్గజం స్వర్గనాక త్రిజవ త్రిదశాలయా సురలోకోద్యో దివో వేస్త్రియాన్ క్లీబి త్రివిష్టపం. స్వర్గాన్ని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పినా ఈ పదాల్లో ఒకటి తీసుకుని పడవలసింది, వేరే ఉండవు. ఇవి మనకు తెలిసి ఉంటే ఆయనతో ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలాగే అమరా నిర్జరాహ అని దేవతలు కూడా కొన్ని. గురుబాల ప్రబోధిక, గురువు అంటే పెద్దవాళ్ళు, బాల అంటే పిల్లలు, అందరికి కూడా పనికొచ్చేటటువంటిది అని పుట్టుకతోనే అని తెలుసున్నారు. అవి వేదాలు. అంటే వేదం సంస్కృతంలో ఉంటుంది. అసలు వేదం అంటే ఏమిటి, వేదంలో ఏం చెప్పబడింది అని అల్లే ఎడం వైపు ఉన్నాయి చూడమ్మా, ఫస్ట్ అరలో ఇప్పుడు అవి అవి వేదాల గురించి సంగ్రహంగా తెలుగులో రాశాడు. వేదం అంటే ఏమిటి, ఏముంటాయి, దాంట్లో ఏం చెప్తుంది అన్నటువంటి విషయం సంస్కృతం తెలియదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో పోస్టల్ సూపరింటెండెంట్ సురేష్ ఆధ్వర్యంలో 400 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన బందర్ లడ్డుపై కేంద్ర పోస్టల్ శాఖ ఆదేశాలతో స్పెషల్ కవర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్డీఓ కాజావలి, నగరపాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, డీఎస్పీ మాసుర భాష పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో బందర్ లడ్డుపై కేంద్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ప్రముఖ ప్రదేశాలు, స్వాతంత్ర సమరయోధుల పేరున ఆవిష్కరించే కవర్ల జాబితాలో అనేక పరీక్షలు చేసి మల్లయ్య స్వీట్స్ బందర్ లడ్డు పేరుతో స్పెషల్ పోస్టర్ కవరేజ్ జాబితాలో చోటు సంపాదించుకుంది. మల్లయ్య స్వీట్స్ అధినేత వెంకటేశ్వరరావును అధికారులు దుశ్శాల్వాతో సన్మానించారు.
2013లో ఆ రోజు మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన హిందూ లడ్డు అంటే ఎంత ప్రాధాన్యత ఉంది మన అందరూ తెలిసిందే. ఆ యొక్క బందరు లడ్డుకు సంబంధించి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉన్నందువల్ల తపాలా శాఖ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి దానికి వచ్చేసి స్పెషల్ కవర్ రిలీజ్ చేయాలనుకున్నాము. అది ఇవాళ కలెక్టరేట్లో ఇక్కడ రిలీజ్ చేసాము. దీనికి అందరూ కూడా హాజరైనారు. ఈ యొక్క ఇది బందరు లడ్డు పైన ఈ యొక్క బందరులో తపాలా శాఖ తరఫున కవర్ రిలీజ్ చేసేదానికి మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. విజయనగరం జిల్లా జెడ్పీపీ కార్యాలయంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆదినారాయణ సూరిబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి కమిటీని ఎన్నుకున్నారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడుగా కృష్ణా, ప్రధాన కార్యదర్శిగా డీకే నాయుడు, ఉపాధ్యక్షులుగా సుబ్బారావును, ఇతర కమిటీ మెంబర్ల పేర్లను ఖరారు చేశారు. 1993 నవంబర్ 19న విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తయిందని, 29వ వార్షికోత్సవం శ్రీకాకుళంలో ఘనంగా జరిగిందని ఆదినారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారని, మరి సమస్యలపై నిరంతరం పోరాడతామని ఆయన అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికైన రాజుగారికి, మిగతా ఉన్న కార్యవర్గ సభ్యులకు, నాయకులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కమిటీ భవిష్యత్తులో మంచిగా పనిచేయాలని, జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేయాలని, అదేవిధంగా జాబ్ అనేది రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లాని నిలబెట్టే విధంగా ఆ కమిటీ పనిచేయాలని మనసా వాచ కోరుకుంటూ, ఈరోజు జర్నలిస్టుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము ఇవాళ కోరుతున్నాం. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 22,000 ఎక్కడేస్తుంటే ఈరోజు 7,000కి దిగజారిపోయాయి. కాబట్టి చిన్న పత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి జర్నలిస్టుగా పనిచేసే అందరికీ కూడా చిన్న పెద్ద పత్రికను తేడా లేకుండా ఎక్యులేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో ఒక రాశారు, ప్రతి జర్నలిస్టుకి 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి అన్నారు. హామీని కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇన్సూరెన్స్ కూడా చాలా మటుకు ఆపేశారు. అవి కూడా జర్నలిస్టులను చేస్తే సకాలంలో చేసినట్లయితే ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులందరూ కూడా న్యాయం జరుగుతుందనేసి తెలియజేస్తున్నాం. ఈ సమస్యలన్నీ కూడా శ్రీకాకుళం జరిగే రాష్ట్ర మహాసభలో కడప జిల్లా సిద్ధవటం సబ్ రిజిస్ట్రార్ చంద్రమౌళి అధ్యక్షతన గ్రామ సచివాలయ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జగనన్న నవరత్నాల్లో భాగంగా గ్రామ సచివాలయంలో మార్పులు జరిగాయని, కొత్త పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని సబ్ రిజిస్ట్రార్ చంద్రమౌళి తెలిపారు. సచివాలయ సిబ్బందికి సేవల్లో అంతరాయం ఏర్పడకుండా కొత్త విధానాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ 3 రోజుల ప్రోగ్రామ్ ప్రక్రియ భాగంగా ఈరోజు మార్నింగ్ కొందరు పిఎస్లు వచ్చారు. వాళ్ళకి ఫుల్ఫిల్గా క్లారిఫై చేయడం జరిగింది. ఈ నవరత్న భాగాలలో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జగనన్న గృహ పథకం కింద త్వరలో రిజిస్ట్రేషన్ జరుగుతుందని విఆర్ఆర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అకౌంట్ వేసిన తర్వాత మళ్ళీ అకౌంట్ జీ అనేది ఉంటుంది. ఆ పర్ డే ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినాయి అనేది మీరు టోటల్ మీద చూపిస్తారు. ఇది అకౌంట్ జీ కింద వస్తాయి. నెంబర్ ఆఫ్ మీరు ఎన్ని తీసుకున్నారు, ఎన్ని ఎక్స్క్యూట్ చేసినారు, ఎన్ని స్కాన్ చేసినారు, ఎన్ని డిజిటల్ సైన్ చేసినారు అనేది ఈచ్ కాలం వైజ్ ఉంటుంది. ఫోటో ఫామ్ ఇస్తారు. అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో ఫామ్ ఇస్తారు. ఆ ఫోటో ఫామ్ లో విఆర్ఓ ఫోటో ఉంటుంది. గవర్నమెంట్ తరఫున విఆర్ఓ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలాగే లబ్ధిదారులు బెనిఫిషియరీ ఎవరు ఉన్నారో వాళ్ళ ఫోటో ఉంటుంది. సో లబ్ధిదారు ఒక నిమిషం ఇస్తాం. కడపాయపల్లి, లింగంపల్లి, ఉప్పరపల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లా జమ్మలమడుగులో రీపోలింగ్, ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్. విజయనగరం ఏజెన్సీలో గిరిజనుల గోసలు, రోడ్లు లేక ఆదివాసీల అవస్థలు. విశాఖ
విశాఖలో గిరిజనుల హస్తకళల మహోత్సవం, ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు. ఏపీ నుండి మహారాష్ట్రకి గంజాయి సరఫరా, 3 అరెస్ట్, 1240 కేజీల గంజాయి స్వాధీనం. ఫలక్నుమా హత్య కేసు నిందితులు అరెస్ట్, 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.